మేము అధికారుల విన్నపానికి మేము మండల ఆఫీస్కి రావడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించడానికి మేము ఆశా వర్కర్లుగా, అంగన్వాడీ టీచర్లుగా అందరూ మేము ధర్నాకు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మాకు 10,000 ఇచ్చారు. 10,000 తర్వాత 11,500 అంగన్వాడీ టీచర్స్కి ఇచ్చారు. కానీ ఆ 11,500, 10,000 జీతాలు మాకు ఏ దానికి కూడా సరిపోవు. కానీ ఆ 10,000 జీతాల్లో మేము మా కుటుంబాన్ని పోషించుకోవాలి. తర్వాత 30,000 శాలరీ అంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎలాగూ 30,000 జీతం తీసుకుంటారో దానికన్నా డబల్ మాకు 10,000 జీతం ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అన్ని యాప్లు మాకు చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ఒక యాప్ అయితే మేము చేసుకోగలము, కానీ దాంట్లో 30 యాప్లు పెట్టి అన్నీ మీరే చెయ్యాలా అని చెప్పడము, మమ్మల్ని వేధించడము. తర్వాత ఇంకొకటి, మీరు ఎప్పుడంటే అప్పుడే పిలిస్తే మీరు రాకుండా జీతాలు కట్ చేయమని చెప్పడము, ఎవరైనా చనిపోయినా కూడా మేము ఎక్కడికి పంపించడం అని చెప్పడం. ఇంత మాకు వేధింపులు మాకు చేత కాదు. ఎందుకంటే ఎంత ఇచ్చింటారు జీతం అంతవరకే మాకు పని భారం ఉంటుంది. తర్వాత ఇంకోటి, 10,000 జీతం తీసుకుంటున్నాము, కానీ దాంట్లో 30 యాప్లు మేము చేయాలంటే మాకు అవ్వదు. ఏఎన్ఎం యాప్లు ఏఎన్ఎంలు చేసుకోవాలి, ఆశా వర్కర్ల యాప్లు ఆశా వర్కర్లు చేసుకోవాలి. గవర్నమెంట్ యాప్లో మళ్ళీ ఏఎన్ఎం యాప్ ఎక్కించుకోకూడదు అంటారు, కానీ ఏఎన్ఎంలు మాత్రము ఆ యాప్లన్నీ ఎక్కించుకొని మీరే చేయాలి మాది కూడా అని చెప్పి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి మా పనికి తగినట్లుగా మాకు 26,000 శాలరీ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.